నమస్తే. మనతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. విద్యార్థుల పోరు దీక్ష అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ నిరసన ద్వారా? చెప్పాలనుకుంటున్నాము, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఈ ప్రభుత్వం వాళ్ళ అప్పులు చేసిన మేము ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, 7,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో అప్పులుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పులుంటే ఈ ప్రభుత్వంలో దాదాపు 4,000 కోట్లు 11,000 కోట్లు విద్యార్థులకు ఏ రకంగా అయితే ఫీజులు బకాయిలు యాజమాన్యం చెల్లించాలి మీరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇస్తారు. ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క బకాయిల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు చదువుకునే రేపు రాబోయే రోజుల్లో మిగతా ఏదైతే హై ఎడ్యుకేషన్ వెళ్ళడానికి వాళ్ళ సర్టిఫికెట్స్ని ఇబ్బంది పెడుతున్నారు యాజమాన్యం. మీరు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారే ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి ఆ ఒక్క సమస్యని ముగించేలాగా ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడుతూ బడ్జెట్ లేదు మా దగ్గర, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మెల్లమెల్లగా తీరుస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది కదా. బడ్జెట్ లేనప్పుడు మీరు ఎందుకు ఉచిత హామీలు ఇస్తుర్రు? ప్రజలను ఎందుకు మభ్యపెడుతుర్రు? మభ్యపెట్టి మీరు ప్రభుత్వంలో ఎందుకు వస్తుర్రు? ఒకసారి ఇవన్నీ గమనించాలి. మీరు ఎప్పుడైనా కానీ బడ్జెట్ తగ్గట్టు హామీలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే హామీలు ఇవ్వడం వెళ్ళిపోవడం, మీరు ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీ ఈరోజు ఏమైపోయిందంటే ఉచిత హామీల మీద ఆధారపడేలాగా చేస్తుంది. నేనేమంటా, హామీలు ఇవ్వండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, అంతవరకు బాగుంటుంది. అనేక పార్టీలు ఈరోజు కొత్తగా రకరకాల హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలో వచ్చినాక ఇటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగట్టమాడుతుంది. విద్యార్థులు వాళ్ళు కోరుకునేది ఏంది? ప్రభుత్వమే చెప్పింది, వాళ్ళ హక్కు అది. మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ హక్కు అది. మీరు విద్యార్థుల ఫీజులు ఇమీడియట్గా కట్టాలి. ఎందుకంటే ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు స్కీమ్ ఇది ప్రారంభించడం జరిగింది 2008లో. ఇక్కడ పేద విద్యార్థులు వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళి చదువుకోవద్దు, ఇక్కడనే ఇంజనీర్లు కావాలి, ఇక్కడే చదువు పూర్తి చేయాలని చెప్పి ఫీజులు ఏమున్నా కానీ మేము చెల్లిస్తామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని జాగ్రత్తగా ముందుకెళ్ళేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపై స్మరించలేదు. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. అంటే విద్యార్థులు అంటే ఓట్ లేని వాళ్ళు ఉంటారని వాళ్ళ ఆలోచన ఉండేనా అర్థం అవుతలేదు. అంటే వాళ్ళు ఓటర్గా మారినప్పుడే మనం ఆలోచిద్దామని అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఈరోజు. అంటే 7,000 కోట్లు వాళ్ళు బాకీ పెట్టి, 4,000 కోట్లు వీళ్ళు బాకీ పెట్టి, 11,000 కోట్లు యాజమాన్యానికి ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులు వాళ్ళ సర్టిఫికెట్స్ గురించి ఆ యాజమాన్యం దగ్గర తిరగడం ఇది ఒక పని అయిపోయింది. అంటే పని అంత వదులుకొని ఆ పిల్లోడు గురించి ఆలోచించి రేపు నా కొడుకు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు, జాబ్ సంపాదిస్తాడు అనేది పోయింది. అంటే ఈ సర్టిఫికేట్స్ గురించి తిరగడానికి ఇది అవుతుంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని మీరు డైరెక్షన్ ఇవ్వండి. సర్టిఫికేట్స్ ఎక్కడ కూడా ఆపకుండా ఇచ్చేయండి. మేము ఆ అమౌంట్ ఏదైతే ఉందో విడతల వారీగా మేము కడతాం అనేది మీ నిర్ణయం. మీరు ఆ యాజమాన్యానికి అగ్రిమెంట్ చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. అనేక హామీలు ప్రభుత్వంలోకి రాకముందుకు అనేక హామీలు ఇచ్చినారు. రీసెంట్గా మనం చూసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన వాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి, మేము బతికున్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం అధికారంలోకి రావడానికి, అధికారంలోకి చేజిక్కించుకోవడం కోసమే అనేక హామీలు ఇచ్చారు అనుకోవచ్చా? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చేసి వీళ్ళు గద్దెనెక్కుతుర్రు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఆలోచించాలి ఎవరు ఏం చేయగలుగుతారని. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేస్తారు. వీళ్ళు మోసగాళ్ళ కంటే మోసగాళ్ళు. అంటే ప్రజల్ని ఏ రకంగా తప్పుదారి పట్టిస్తారు అంటే హామీలు ఇచ్చేస్తారు, దానికి కావాల్సిన బడ్జెట్ మనకు సరిపోతుందా లేదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఏదైతే 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మన రాష్ట్రంలో ఆర్థికంగా మనం ముందున్నాం. సో ఈరోజు ఆర్థికంగా దాదాపు 10-11 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. అంటే ఏ రకంగా ఉంది మీరు ఆలోచించాలి. పాలన కరెక్ట్ లేనప్పుడు, పాలన సక్రమంగా చేయనప్పుడు, అధికారులు దండుకున్నప్పుడు ఈ రకమైన సమస్యలు వస్తాయి. అధికారులు కరెక్ట్ ఉండాలి, పాలన కరెక్ట్ ఉండాలి, పాలకులు కరెక్ట్ ఉంటే మాత్రం ఇటువంటి జరిగాయని మీ ద్వారా తెలియజేస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు జనసేన పార్టీ తరఫున శంకర్ గౌడ్ గారు? విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్కి రీచ్ అవ్వాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా పట్టించుకొని బలంగా ఈ యొక్క అంశాన్ని ఇక్కడికి పులి స్టాప్ పెట్టాలి. యాజమాన్యంతో మీరు మాట్లాడితే
ముఖ్యమంత్రి హోదాలో, విద్యాశాఖ మంత్రి హోదాలో వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. మీ బకాయిలు ఏమున్నాయో వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళిపోతే ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్. ఇది ఇక్కడి పరిస్థితి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఉన్నత విద్యను అందుకోవాలంటే ఖచ్చితంగా ఆ పథకం కొనసాగించాలి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అమలుపరిచిన స్కీమ్ అది కంటిన్యూ చేయాలి. దాన్ని ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ కూడా చాలా హెల్ప్ అయ్యే స్కీమ్ అది అని చెప్పేసి కూడా జనసేన నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా గవర్నమెంట్ స్పందించి ఖచ్చితంగా విద్యార్థులను ఆదుకోవాలి, ఉన్నత విద్యను అందుకునే ప్రయత్నమే చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సన్నీతో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.